సమాధుల తోట కొరకు. సమాధులు చాలక పెట్టిన సమాధి మీన్నే తొవ్వి అక్కడే పెడుతున్నారు స్థలాలు దొరక్క. కానీ లేపొచ్చు కదా వారిని. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, దుర్బోధలకు అలవాటు పడకండి, దుర్బోధలకు అలవాటు పడకండి. ఇప్పుడు ఎవరైనా లేస్తున్నారని విన్నారా? చచ్చిపోయిన వారు. ఏం సుజాతమ్మ గారు ఎక్కడైనా లేపినట్టు ఏమన్నా ఆనవాళ్ళు ఉందా? కానీ పోస్టర్లు మాత్రం చూస్తే చాటబడులతో ఉన్నావా, నీకు ఆర్థిక ఇబ్బందులున్నాయా, మా సంఘములకు వస్తే అన్నయ్యో తీరుస్తాడు దేవుడు, చనిపోయిన వారిని లేపుతామంటారు. కానీ ఎందుకు సమాధుల తోటల కొరకు ఇంతమంది ప్రయాసపడుతున్నాం? గవర్నమెంట్ కు అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెట్టి, అయ్యా మాకు సమాధుల తోట కావాలి, మా క్రైస్తవులకు సమాజానికి సమాధుల తోట కొరకని ఎన్ని అప్లికేషన్లు అర్జీలు పెట్టేస్తున్నా. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, దేనికి మనము ఆరోగ్యకరమైన బోధకు కట్టుబడండి. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. వాక్యము బాధలు నివారణ చేసేది. అందుకే యేసన్న గారు ఒక పాట రాశాడు, యేసుని నామమును చరింపగనే సాతానుని సైన్యము వణకుచున్నది, వ్యాధుల భయము నిర్మూలమైనది.